హీఈస్ గౌతమ్, ఇంద్రనీల్ బ్రదర్. హలో సార్. హాయ్. ఎస్టర్డే అదితి అనే అమ్మాయి ఇంద్రనీల్ని కలవడానికి వచ్చింది కదా, అప్పుడు ఏం జరిగిందో గౌతమ్తో చెప్పండి. తను వచ్చి ఇంద్ర ఎక్కడని అడిగింది. ఇంద్ర, ఇంద్ర, చెప్పండి. నేను ఇంద్ర కొలీగ్ని. ఇంద్ర ఎక్కడ? అదిగోండి అక్కడ. ఇంద్ర ఫోటోకి దండ వేస్తుందేంటి? తను చనిపోయాడు. ఇంద్ర చనిపోయాడా? ఎప్పుడు? 6 months బ్యాక్ టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయాడు. వాట్? ఇంద్ర చనిపోయి 6 నెలలైందా? ఎస్, ఈ విషయం గౌతమ్ కూడా తెలుసు. ఇంద్ర చనిపోయాడన్న విషయం గౌతమ్కి కూడా తెలుసా? ఇంద్ర చనిపోయాడని ఆదితికి కూడా తెలుసు. కానీ ఈ పెళ్లికి ఎలా రెడీ అయింది? పెళ్లిలో అదితి ఏం చేయబోతుంది? వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. ఇంతమందిలో అదితికి విషయం ఎలా చెప్పాలి? ఇంద్ర ఎక్కడ? అదిగోండి అక్కడ. ఇంద్ర ఫోటోకి దండ వేస్తుందేంటి? తను చనిపోయాడు. ఇంద్ర చనిపోయాడా? ఎప్పుడు? 6 months బ్యాక్. ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలిసి ఇద్దరు కలిసి నాతో గేమ్ ఆడారన్నమాట. ఇప్పుడు నేను రివర్స్ గేమ్ ఆడతాను. అహల్యా, ఏంటి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. రావేంటి అహల్యా? నాతో ఏమైనా మాట్లాడాలా? అది అదితి. ఓ, అందరూ ఉన్నారనా? ఏ పర్వాలేదు, వీళ్ళంతా మన ఫ్రెండ్స్, రిలేటివ్స్. వీళ్ళ ముందు నువ్వు ఏ విషయమైనా చెప్పొచ్చు. చెప్పు. నాతో ఏం చెప్పాలి? అది తర్వాత చెప్తాను అదితి. తర్వాత చెప్తావా? సరే, నేను రెడీ అవ్వనా మరి? కాసేపట్లో నా పెళ్లి కదా, ముహూర్తానికి టైం అవుతుంది. అదితి ఏమో అసలు మాట్లాడే ఛాన్సే ఇవ్వట్లేదు. గౌతమ్ గారు ఎక్కడున్నారో ఏమో. చాలా థ్యాంక్స్ అవంతిక. నీ పతిభక్తికి నేను 10కి 10 మార్కులు వేస్తా. పతిభక్తి ఏంటి, 10 మార్కులేంటి? నా కోసం జ్యూస్ తెచ్చావు కదా, ఇలా ఇవ్వు తాగి పెడతాను. ఇది నీ కోసం కాదు, ఇందులో పాయిజన్ కలపటానికి తీసుకొచ్చాను, అహల్యత తాగించటానికి. అవునా? త్వరగా ఆ పాయిజన్ బాటిల్ ఇవ్వండి.
లెమన్ జ్యూస్ రెడీ. ఇక అహల్య ఎక్కడుందో కనిపెట్టి దాంతో ఈ జ్యూస్ తాగించేస్తే అది చచ్చి ఈ పిల్ల ఆగిపోతుంది. ఇదిగో యామిని గారు బిజినెస్ లో పార్ట్నర్స్ అయ్యి కోట్లు సంపాదిస్తాం. ఒక్క హత్యకి 100 కోట్లు వస్తాయి. ఆ రకంగా ఇది చాలా కాస్ట్లీ మర్డర్. గౌతమ్ ఏమైనా నీకు కాల్ చేశాడమ్మా? మేం చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నేను కూడా ఆయన కోసమే చూస్తున్నాను సార్. ఆయన నాకు ఫోన్ చేయలేదు. పొద్దునే వస్తా అన్నాడు, ఇప్పటికొచ్చి రాలేదు. ఇంద్ర ఫోన్ కూడా కలవట్లేదు. ఒక పక్క ముహూర్తానికి టైం అవుతుంది, అతిథులందరూ వచ్చారు. మాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. టెన్షన్ పడకండి సార్, ఆయన వచ్చేస్తారు. ఇంద్ర రావాలి కదా అహల్య. ఈ పాటికి రావాల్సిన వాడు ఇంకా ఎందుకు రాలేదో తెలియడం లేదు. అమ్మా అహల్య, నువ్వు ఒక పని చేయమ్మా. ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఇంద్ర ఎక్కడి దాకా వచ్చాడో తెలిసేమో అడుగు. ఎంగేజ్మెంట్ రోజు అయినట్టు ఈ రోజు కూడా అవుతుందేమో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఇంద్రగారు ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాలేరు. ఆ విషయం మీతో ఎలా చెప్పాలి? అదితికి చెప్దామంటే అక్కడ అందరూ ఉన్నారు. సరే సార్, అదితిని అడుగుతాను.